Yesterday's close. Yesterday's close. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది కానీ ఫస్ట్ హై బ్రేక్ కాలేదు. ఓవరాల్గా ట్రెండ్ డౌన్ ఉన్నది. ఇంట్రాడే సెల్ ఇచ్చింది ఇక్కడ. యస్టర్డేస్ క్లోజ్ కిందకి వచ్చింది కాబట్టి హై బ్రేక్ కాలేదు. యస్టర్డేస్ క్లోజ్ కిందకి వచ్చింది కాబట్టి ఇంట్రాడే సెల్ ఇచ్చింది. ఇక్కడ రీటెస్ట్ అయింది. బ్యాండ్ అనేది ఇక్కడ వచ్చి రీటెస్ట్ అయింది. సెల్ సిగ్నల్ ఇచ్చింది. ఇంట్రాడే రీటెస్ట్ అయింది కానీ కాల్ బ్యాండ్ లోపలికి ఎంటర్ కాలేదు. సెల్ చేయాలని చెప్పేసి అని అంటే, పుట్టు కొనాలని అంటే కాల్ బ్యాండ్ లోపలికి ఎంటర్ కావాలి. కాలేదు. అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయేసేసి హై బ్రేక్ అయింది. ఫస్ట్ హై ఏదైతే ఉందో అక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఇంట్రాడే బై సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇలా పైకి వేసేసి సమ్వేర్ అరౌండ్ 2:35 టైంలో రీటెస్ట్ డన్ అయింది. ఇక్కడ డన్ అయిందని చెప్పేసి పుట్ సైడ్ చూస్తే పుట్టు బ్యాండ్ లోపలికి ఎంటర్ అయింది. సో థియరీ ప్రకారంగా కాల్ బై చేయాలి, అంతే కదా. ఇక కాల్స్ బై చేసినాను కానీ ఫాస్ట్ సెల్లింగ్ వచ్చింది. సెల్లింగ్ వచ్చినట్లు ఇక్కడ స్టాప్ అవుట్ అయిపోయేసేసి అయిపోయింది. ఓవరాల్గా ఏంది అని చెప్పేసి అని అంటే, ట్రేడు అనుకున్నట్టుగా మూవ్ కాలేదు. దానికి సంబంధించేసి రూల్ బేస్ చేసినాను కానీ కొన్నిసార్లు వర్కౌట్ కాదు. అందుకని ఇవాళ సెటప్ ఫెయిల్డ్. ఇవాళ ట్రేడ్ లాస్ ట్రేడ్ అయింది ఇవాళ.